में कोई भी एक आदमी भी नहीं छोड़ना, सबको खत्म कर दो। अल्लाह हम लोग नहीं करेगा जिहाद 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 जिहाद। जिहाद। ये हिंदुस्तान को पूरा खत्म कर दो, एक को भी नहीं छोड़ना, छोटा बड़ा नहीं, सबको मार दो, सबको मार दो।
ఒక హిందూ అయ్యి ఒక టెర్రరిస్ట్కి హెల్ప్ చేస్తున్నావు. నువ్వు అసలు ఇండియన్వేనా? అవును, హిందూని కాబట్టే నేను టెర్రరిస్ట్ని కావాలనుకుంటున్నాను. ఇది ఒక పవిత్ర యుద్ధం. వాళ్ళందరూ వాళ్ళ మతం గెలవడం కోసం పోరాడుతున్నారు, వాళ్ళ దేవుడి కోసం పోరాడుతున్నారు. అందుకే నేను టెర్రరిస్ట్గా మారాను. ఈ పని చేస్తే జీవితంలో సంపాదించలేనంత డబ్బు నాకు ఇస్తారు. అంత డబ్బు నువ్వు కళ్ళలో కూడా చూసుండవు. నువ్వు ముస్లింవే కదా. ఈ పని చేసి నీ మతానికి ద్రోహం చేస్తున్నావు. క్షమించడు, మీ అల్లా నిన్ను క్షమించడు. అవును, నేను ముస్లింని, నిజమైన ముస్లింని. ఐఎమ్ అన్ ఇండియన్. ఈ దేశం నాకు అన్నీ ఇచ్చింది. ఈ దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. నిజమైన ముస్లిం ఎప్పుడూ టెర్రరిస్ట్ కాడు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ప్రాణాలు తీయడం నీకు తప్పు అనిపించట్లేదా? నువ్వు చేసేది తప్పు. తప్పు ఎవరు చేయడం లేదు. గీతలో పాపం, బైబిల్లో సిన్, ఖురాన్లో గుణ తప్పని రాసింది. అలా అని ఎవరు తప్పు చేయకుండా ఉంటారా? ఆనాడు రాముడు సీతను అనుమానించి తప్పు చేయలేదా? దైవరీత్యా తప్పు ఒప్పైనప్పుడు మనం చేస్తే తప్పేంటి? 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి కాలేజీకని ఉద్యోగాలకని కొన్ని వందల మంది రోజు బయటికి పంపిస్తున్నారా? వాళ్ళ కన్న కలలన్నీ ఒక్క నిమిషంలో కూల్చేసావరా? అందులో ఏ ఒక్కరూ నీకు మీ అమ్మలా కనిపించలేదా? అవునులే, కన్న భూమిని నాశనం చేస్తున్న వాడికి కన్న తల్లి విలువ ఎలా తెలుస్తుంది? కన్న తల్లికి కన్న భూమికి ఎదురెళ్ళిన వాడు ఎప్పుడైనా టెర్రరిస్ట్తో సమానం. వాడిది ఏ మతమైనా ఏ కులమైనా. అవును, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలవు? ఇప్పుడు నేను ఒక్కనే, నా వెనుక చాలా మంది ఉన్నారు. ఎంతమందిని ఆపగలవు? నువ్వే కాదు, ఈ ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియాలో ఏం చేయడానికైనా స్వాతంత్రం ఉంది. అవును, ఈ దేశంలో ఇంకా స్వతంత్రం ఉంది కాబట్టే నీలాంటి వాళ్ళు పాకిస్తాన్లో చేతులు కలిపి మా కాశ్మీర్ని ఆక్రమించుకుందామని ప్రయత్నిస్తున్నారు. కానీ మా వెంట్రు కూడా పీకలేకపోయారు. ఈ స్వతంత్ర దేశంలో ఒక్కసారి ఇండియన్గా బ్రతికి చూడు, నీకే తెలుస్తుంది. ఇండియన్స్ లాగానా? మన ఇండియన్స్ లాగానా? మన ఇండియాలో ఉన్నది స్వార్థం, కుళ్ళు, కుతంత్రం. అందుకే ఎక్కడో ఇటలీలో పుట్టిన దానికి దేశాన్ని అప్పగించాం. ఒక రాజ్యాన్ని 2గా విడగొడుతుంటే చూస్తూ ఉండిపోయాం. ఇది మన ఇండియన్స్. ఒకప్పుడు ఇక్కడ గాంధీ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు. కానీ ఏం మారింది? మనుషులు, పదవులు తప్ప. అవునరా, గాంధీ గారు ఇచ్చిన స్వేచ్ఛతోనే బ్రతుకుతున్నాం మేము. గాంధీ పుట్టిన దేశంలో పుట్టి నువ్వు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. సిగ్గుగా లేదా నీకు? అవును, గాంధీ పుట్టిన దేశమే. అది ఆయన ఉన్నంత వరకే. ఇప్పుడు ఆయన లేరు. ఆయన ఉన్నది పచ్చనోటు మీద మాత్రమే. ఈ పచ్చనోటు కోసం నేను ఏవైనా చేస్తాను. గాంధీ ఎవరో నాకు అనవసరం. ఇది ఒక పవిత్ర యుద్ధం మాత్రమే. ఇది ఏ మతం, ఏ జాతి, ఏ కులం అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు ఒక టెర్రరిస్ట్వి. నీ స్వార్థం కోసం అమాయక ప్రజలను చంపుతూ పవిత్ర యుద్ధం, మహాయుద్ధం అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న ఒక గీతలో అయినా, బైబిల్లో అయినా, ఖురాన్లో అయినా మనిషిని చంపమని లేదా మనిషిపై యుద్ధం చేయమని ఎక్కడా రాయలేదు. పవిత్ర యుద్ధం అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్న చెడుపై నువ్వు పోరాడి గెలవడమే పవిత్ర యుద్ధం. మతం పేరుతో మనిషిని చంపేవాడిని ఏ మతం కూడా విడిచిపెట్టదు. గుర్తు పెట్టుకో. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేవు. నాలాంటి వాడు ప్రతి దేశానికి ఒకడున్నాడు, ప్రతి వీధికి ఒకడున్నాడు. ఎంతమంది నన్ను చంపుతావు? నువ్వు ఇప్పుడు నా మిషన్ని కంప్లీట్ అవ్వకుండా చేసావు. ఎప్పటికైనా నా మిషన్ కంప్లీట్ అవుతుంది. ఆంధ్ర, బీహార్, కర్ణాటక ఏ స్టేట్ని వదిలిపెట్టరు. ఎంతమంది నన్ను పట్టుకుంటావు? అందులో ఒక ముస్లిం ఉన్నాడు, ఒక హిందూ ఉన్నాడు, ఒక క్రైస్ట్ ఉన్నాడు, ఒక సిక్ ఉన్నాడు. టెర్రరిస్ట్ అనేవాడు ఏ మతంలో నుంచి అయినా పుట్టుకురావచ్చు. వాడికి జాలి, దయ, కరుణ ఏది ఉండదు. మనిషిని చంపడమే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నువ్వు నన్ను చంపగలవు, కానీ నా లక్ష్యాన్ని కాదు. మేరా భారత్ మహాన్. వందల సంవత్సరాల వివిధ మతాల ప్రజలు ఇక్కడ ఐకమత్యంతో జీవిస్తున్నారు. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. నీలాంటి ఎంతో మంది టెర్రరిస్టులు ఈ యూనిటీని చెడగొడదామని చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ మా వెంట్రుకు కూడా పీకలేకపోయారు. దాట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్.